ఇవేంటో చూసారా? నాన్ వెజ్ అనుకుంటున్నారా? నాన్ వెజ్ అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. ఇవి వచ్చేసి ఆలూ కేఎఫ్సీ అనమాట. ఈ ఆలూ కేఎఫ్సీ కోసం ఇప్పుడైతే మనం ఒక గిన్నెని తీసుకొని దానిలోకి అయితే మైదా పిండి వేయాలి. మైదా పిండిలో టేస్ట్ తగినట్టుగా కారము, సాల్ట్, అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ జారుగా వచ్చేలాగానైతే పిండిని అయితే కలుపుకోవాలి. అంటే బజ్జీల పిండి ఎలా ఉంటుందో అలానైతే కలుపుకొని తీసుకోవాలి పిండిని. ఇలా కలుపుకున్న పిండిలోనైతే మన చిన్నగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఆలూని అయితే డిప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ లో ప్లెయిన్ మైదా పిండిని అయితే తీసుకొని దానిలోకి కొద్దిగా కారము, ఉప్పు వేసుకొని ముందుగా మనం డిప్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు పైన అయితే ఈ పౌడర్ అంతా కోట్ చేసుకోవాలి. ఇట్లా పౌడర్ అంతా పట్టే విధంగా కోట్ చేసుకొని అన్నిటిని పెట్టుకున్న తర్వాత మంచిగా హీట్ అయిన ఆయిల్లోనైతే ఈ మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి కేఎఫ్సీ ఆలు స్టిక్స్ అయితే వేసుకొని మంచిగా కలర్ వచ్చేలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగానైతే ఫ్రై చేసుకొని తీసుకోవడమే. ఎంత సింపుల్ చూసారా? ఇంకేంటి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేసుకోకపోతే చేసుకోండి. అలాగే ఫుల్ వీడియో వచ్చేసి నా ఛానల్ నేమ్ కింద ఉంటుంది, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.